షేర్ చేయాలి కదండి. అవి కనపడుతుంది. ఇది పెట్టేశారా ఓబిఎస్? హలో హలో రా డిఎస్కే. చెప్పండి సార్. ఏంటి మిగతా వాళ్ళు రాలేదేంటి? ఏమో సార్, బాల్ వచ్చాడండి. ఇద్దరేగా. ఇద్దరండి వచ్చింది. మిగతా వాళ్ళు ఏమైపోయారు? మరి గోపిగాడు ఏమైపోయాడు? సార్ పనికి వెళ్తాను అన్నట్టున్నారు. ఏం పనికి వెళ్తే రోజు పనికి వెళ్ళిపోతే ఎవడు చెప్తాడా? మీకు దుబ్బేసి టీసీ తీసుకెళ్ళిపోండి రా. టీసీ తీసుకెళ్ళిపోతే మాకు ఇబ్బంది ఉండదు. రోజు మేము ఎన్నిసార్లు ఫోన్ చేస్తామరా మీకు? మాకు ఇదే పని అయిపోతుందండి. ఎన్నిసార్లు ఫోన్ చేయండి నేను మీకు? క్లాస్కి మొదలైందా కూడా రారు. టీసీ తీసుకెళ్ళిపోండి, మాకే ఇబ్బంది లేదు. మీరు ఉన్న కాంచి మీరు రోజు పనికి వెళ్తారంటే ఎట్లా కుదురుతుంది క్లాసులు జరుగుతున్నప్పుడు? మిగతా వాళ్ళకి ఎవరికైనా చెప్పారు కనీసం? మిగతా వాళ్ళు లేరి రా. హలో బాలు డిఎస్కే. అరే సార్ మాట్లాడవేంటి రా బాబు? సార్ అదే మిగతా వాళ్ళు లేరి. అటు శాలింగడి ఫోన్ చేసాండి. శాలింగడి ఫోన్ చేసింది సార్. వస్తున్నాడండి. ఏమన్నాడు? వస్తున్నాడండి. అదిగోండి వచ్చాడు. శాలేం వచ్చాడు. సరే చూడండి, ఈ క్రింది ఇచ్చినటువంటి మిగతా వాళ్ళందరూ ఒకసారి ఫోన్ చేసి చెప్పు. ఈ క్రింది ఇచ్చినటువంటి ఎన్నిసార్లు ఫోన్ చేయండి రా బాబు నేను. ఈ చూడండి, ఈ క్రింది ఇచ్చినటువంటి సమాచారంతో 31/3/2019 నాటి ఆశబులు బట్టీని తయారు చేయండి. ఈ క్రింది ఇచ్చినటువంటి సమాచారంతో 31/3/2009 నాటి ఆశబులు బట్టీని తయారు చేయండి. ఒకటి నిర్వహణ మూలధనం. మనకి ఇచ్చినటువంటివి నిర్వహణ మూలధనం, తర్వాత రిజర్వులు మిగుళ్ళు, తర్వాత బీఓడి బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ బీఓడి 20,000, స్థిరాస్తులు యాజమాన్య నిధులు 0.75, స్థిరాస్తులు యాజమాన్య నిధులు 0.75, ప్రస్తుత నిష్పత్తి 2.5:0, ద్రవ్యత నిష్పత్తి 1.5:0. ఇది చాలా సింపుల్, చాలాసార్లు ఇచ్చాడు ఈ లెక్క. చాలా ఇంపార్టెంట్. చాలా యూనివర్సిటీలకి చాలాసార్లు ఈ లెక్క ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అరే బాలు రే ఎరా డిఎస్కే, రే బాలుగాడు. చెప్పండి సార్. బాలుగాడు చెప్పండి సార్. బాలుగాడు ఊరినే ఫోన్ పెట్టాడా ఉన్నాడా? ఏమని తెలియదండి. సరే, ఈ క్రింది ఇచ్చినటువంటి సమాచారంతో 31/3/2019 నాటి ఆశబులు బట్టీని తయారు చేయండి. నిర్వహణ మూలధనం 1,20,000, రిజర్వులు మిగుళ్ళు 80,000, బీఓడి 20,000, స్థిరాస్తులు యాజమాన్య నిధులు 0.75, తర్వాత ప్రస్తుత నిష్పత్తి 2.50, ద్రవ్యత నిష్పత్తి 1.50. ఇప్పుడు ఇది మనకి చాలా యూనివర్సిటీలకి చాలాసార్లు ఇచ్చాడు ఈ లెక్క. చాలా ఇంపార్టెంట్. ఈ లెక్క కూడా చాలా ఇంపార్టెంట్. ఇది శాలేం రాజు హలో శాలేం రాజు చెప్పండి సార్. వింటున్నారా? వింటున్నానండి. చూడండి, ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ లెక్క. చూడండి, నెంబర్ 1 ప్రస్తుత అప్పులను కనుగొనుట. ముందు ప్రస్తుత అప్పులు కనుక్కోవాలి. ప్రస్తుత అప్పులు కనుక్కోవాలి అంటే మనకేమి ఇచ్చాడు ఇక్కడ? ఇందులో నిర్వహణ, దీని నుంచి ఆశబులు బట్టి తయారు చేయమన్నాడు. ముందు నిర్వహణ మూలధనం ఇచ్చాడు మనకి. నిర్వహణ మూలధనం ఇచ్చాడా? వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనం అంటే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనం కింద చూడండి. ఈ నిర్వహణ మూలధనం ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే, నిర్వహణ మూలధనం ఆధారంగా మనం ప్రస్తుత అప్పులను కానీ ప్రస్తుత ఆస్తులు కానీ ఏదైనా సరే లెక్కించవచ్చు. ఫస్ట్ నేను ప్రస్తుత ఆస్తులను లెక్కించాను. చూడండి, ఒకటి ప్రస్తుత అప్పులు లెక్కించా. చూడండి, ప్రస్తుత అప్పులను కనుగొంటారు. హెడ్డింగ్తో రాశా. నిర్వహణ మూలధనం అంటే ఏంటి? నిర్వహణ మూలధనం అంటే ఏంట్రా? హలో డిఎస్కే, హలో నిర్వహణ మూలధనం అంటే ఏంటి?
మనకి వినియోగించిన క్యాపిటల్ ఎంప్లాయిడ్ వినియోగించిన మూలధనాన్ని కనుక్కునే వాళ్ళం. ఆ వినియోగించిన మూలధనాన్ని కట్టుకునేటప్పుడు ఒక సూత్రం అనుకున్నాం మనం. ఏంటది వినియోగించిన మూలధనం ఎలా కడతాం? వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ స్థిరాస్తులు చెప్పా, గుర్తుందా? ఎరా వినియోగించిన మూలధనము ఆ సూత్రం చెప్పినప్పుడు చెప్పా, గుర్తుందా? రే రా అరే డిఎస్కే సార్ ఇది నెట్ అవుతులేదు సార్ అండి. నెట్టక పెద్ద తగలబెట్టండి రా ఆయన, నన్ను చంపుతున్నారా మీరు పట్టుకుని. అరే శాలేమరాజు, శాలేమో శాలేం, నిర్వహణ మూలధనం అంటే సూత్రం ఏంట్రా? నిర్వహణ మూలధనం అంటే సూత్రం ఏంటి బాబు? చంపేస్తున్నారా నాయన. నిర్వహణ మూలధనము ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ఇది నిర్వహణ మూలధనము ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు, కరెంట్ లైబిలిటీస్ అంటే ప్రస్తుత అప్పులు. ప్రస్తుత నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 2.5 ఇచ్చాడు, 2.50 ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రస్తుత నిష్పత్తి 2.50 అంటే 2.50:1 అని అర్థం. ఈ ద్రవ్యత్వ నిష్పత్తులు ఏవైతే ఉంటాయో, ప్రస్తుత నిష్పత్తి, లిక్విడిటీ రేషియో, క్విక్ రేషియో, సూపర్ క్విక్ రేషియో ఏవైతే ఉంటాయో వాటిని 1:1 అని చెప్పి మనం రాస్తాం. నిర్వహణ మూలధనము 1,20,000 ఇచ్చాడు. నిర్వహణ మూలధనము అంటే ఏంటంటే ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు ఎంత ఇచ్చాడు? ప్రస్తుత నిష్పత్తి ఎంత ఇచ్చాడంటే 2.50 అన్నాడు. దాని అర్థం ఏంటంటే 2.50:1. అర్థమవుతుందా? ఎరా డిఎస్కే అర్థమవుతుందా? అరే హలో హలో ఏమండి రాంబాబు గారు, ఒకసారి రండి. హలో, రికార్డ్ అవ్వట్లేదు ఏంటండి? ఇది రికార్డు నొక్కినా అవ్వట్లేదేంటి? ఓబీఎస్ చేస్తున్నా. ఓబీఎస్ చూడండి ఒకసారి. ఓబీఎస్లో అయిపోతుంది. ఇలా కనపట్లేదు. ఎరా ఏంటి చెప్పరా? నెట్ నాకుంది, మీకు లేదా? ఏంటిది? సరే ఏం చేయాలి? బాగా నెట్ ఉందిగా, ఒకసారి సరే షేరింగ్ స్టాప్ చేద్దామా? వీళ్ళంతా ఉన్నారండి, 1 2 3 4 5 ఉన్నారు. షేర్ కంటెంట్ అవ్వలేదేంటండి? లేదు, వస్తుంది. ఇది లైట్ వెలగాలండి ముందు. ఎరా హలో శాలిమరాజు, మరేంటండి?
మేడం ఉందా చూడండి, మేడం ఉందా? సంజీవరాజు ఉన్నాడు చూడండి, సంజీవరాజు. అది ఏంట్రా ఆగిపోయింది ఏంట్రా, ఒకసారి చూస్తున్నా. అదే నేనే కనబట్టలేదు ఏంటో. వస్తున్నాడు. హలో హలో ఏంటండి ఇది ఆగిపోయింది ఏంటండి సార్? మన ఫోటో వస్తుంది కదండి, వీడియో షేర్ అవ్వట్లేదండి. అసలు ఏం కనపట్లేదంట. పైదండి రేషియో. ఇదేనా ఏమైందంటారు? నేనేం చేయలేదే. సరే వస్తుంది అనుకుంటా. ఎరా అరే హలో జయపాలు, చూద్దామని ఒకసారి. అరే డిఎస్కే ఎరా సార్ వస్తుందా? వినబడుతుందండి. కనబడుతుందా? కనబడుతుందా? కనబడుతుంది సార్. సరే ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఈ క్రింది ఇచ్చినటువంటి సమాచారంతో 31/3/2019 నాటి ఆస్తిబుల్ పట్టీని తయారు చేయండి. నిర్వహణ మూలధనం 1,20,000, రిజర్వులు మిగుళ్ళు 80,000, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 20,000,
స్థిరాస్తులు యాజమాన్య నిధులు 0.75, ప్రస్తుత నిష్పత్తి 2.50, ద్రవ్యత్వ నిష్పత్తి 1.50, ద్రవ్యత్వ నిష్పత్తి 1.5, ద్రవ్యత్వ నిష్పత్తి 1.50. ఇప్పుడు ముందు ఈ నిర్వహణ మూలధనం అంటే ఏంటంటే ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. నిర్వహణ మూలధనము ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. మనకి లెక్కలో ప్రస్తుత నిష్పత్తి ఇచ్చాడు. ప్రస్తుత నిష్పత్తి అంటే ఏమనుకున్నాం, ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు, లేదా ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పులు తీసేస్తే నిర్వహణ మూలధనం వస్తుంది. ఈ నిర్వహణ మూలధనం మనకు 1,20,000 నిర్వహణ మూలధనం ఇచ్చాడు. ఈ 1,20,000 నిర్వహణ మూలధనం ఆధారంగా 1,20,000 నిర్వహణ మూలధనం ఆధారంగా మనం ముందు ఏం చేద్దామంటే ప్రస్తుత ఆస్తులను లెక్కిద్దాం. నిర్వహణ మూలధనము ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ఈ నిర్వహణ ప్రస్తుత నిష్పత్తి 2.5 ఇచ్చాడు. సో నిర్వహణ మూలధనాన్ని ఇంగ్లీష్లో పిలుస్తుంటే వర్కింగ్ క్యాపిటల్ అంటాం. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు 2.5లోంచి ప్రస్తుత అప్పులు 1 తీసేస్తే నిర్వహణ మూలధనం ఎంత వస్తుందంటే నిర్వహణ మూలధనము 1.5 అనేది రావడం జరుగుతుంది. 1.5 వర్కింగ్ క్యాపిటల్కి 1,20,000 అయితే 1.5 వర్కింగ్ క్యాపిటల్కు 1,20,000 అయితే 1 ప్రస్తుత అప్పులు ఎంత, 1 కరెంట్ లైబిలిటీస్ ఎంత, వర్కింగ్ క్యాపిటల్ ఏమో మనకు 1.5 వచ్చింది. ఈ 1.5 వర్కింగ్ క్యాపిటల్కి మనకి లెక్కలో ఎంత ఇచ్చాడు, నిర్వహణ మూలధనం 1,20,000 ఇచ్చాడు. 1.5 నిర్వహణ మూలధనానికి 1,20,000 అయితే 1.5 నిర్వహణ మూలధనానికి 1,20,000 అయితే 1 ప్రస్తుత అప్పులకి ఎంత, 1 కరెంట్ లైబిలిటీకి ఎంత. కరెంట్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అంటే కరెంట్ లైబిలిటీస్ అంటే ప్రస్తుత అప్పులు కరెంట్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000 బై 1.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 80,000 వచ్చింది. ఏంటిది కరెంట్ లైబిలిటీస్, ప్రస్తుత అప్పులు 1,20,000 బై 1.5 80,000 వచ్చింది. అర్థమైంది పాయింట్? అరే డిఎస్కే అర్థమైందా? అర్థమైందండి. తర్వాత ప్రస్తుత అప్పులు వచ్చినాయి. ప్రస్తుత అప్పులు వస్తే మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రస్తుత అప్పుల నుంచి మనం ఇతర ప్రస్తుత అప్పులు కనుక్కుందాం. ఇతర ప్రస్తుత అప్పులు అదర్ కరెంట్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత అప్పులు మైనస్ బీఓడి లెక్కలో ఇచ్చాడు మనకి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 20,000 లెక్కలో ఇచ్చాడు. కాబట్టి ఇతర ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత అప్పులు మనకు పైన లెక్కిస్తే వచ్చింది ఎంత, 80,000. 80,000 బై బీఓడి 20,000. ఇతర ప్రస్తుత అప్పులు ఎంత వచ్చినాయి అంటే 60,000 వచ్చినాయి. ఇతర ప్రస్తుత అప్పులు 60,000 వచ్చినాయి. ఇక నెక్స్ట్ మనకి ప్రస్తుత నిష్పత్తి ఇచ్చాడు లెక్కలో. ఎంత ఇచ్చాడు ప్రస్తుత నిష్పత్తి లెక్కలో ఎంత ఇచ్చాడు ప్రస్తుత నిష్పత్తి చూడండి. ఇది ప్రస్తుత నిష్పత్తి 2.5 ఇచ్చాడు. ప్రస్తుత నిష్పత్తి లెక్కలో మనకి ప్రస్తుత నిష్పత్తి 2.5 ఇచ్చాడు. ప్రస్తుత నిష్పత్తి 2.5 ఇచ్చాడు. లెక్కలో మనకి ప్రస్తుత నిష్పత్తి 2.5 ఇవ్వడం అనేది జరిగింది. 2.5 ఇచ్చాడు. చూడండి, దీని ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే ప్రస్తుత ఆస్తులని మనం కనుక్కోవచ్చు. ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు కనుక్కోవాలి అంటే మనకి దేని ఆధారంగా కనుక్కుంటామంటే ప్రస్తుత నిష్పత్తి ఆధారంగా కనుక్కుంటాం. ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు అంటే మనకు తెలియదు, ప్రస్తుత అప్పులు మనం పైన కడితే 80,000 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అడ్డగుణకారం చేసామనుకోండి, ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 80,000 ఇంటూ 2.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు. ప్రస్తుత ఆస్తులు ఇప్పుడు 2 లక్షలు వచ్చినాయి. ఇందులో మనకి ప్రస్తుత అప్పులు వచ్చినాయి 80,000 ప్రస్తుత అప్పులు వచ్చినాయి, ఇతర ప్రస్తుత అప్పులు 60,000 వచ్చినాయి. ఈ ప్రస్తుత అప్పులు ఆధారంగా తీసుకుని మనం ఏం చేసామంటే ప్రస్తుత ఆస్తులు కట్టాం. ప్రస్తుత ఆస్తులు ఎలా కట్టామంటే ప్రస్తుత నిష్పత్తి 2.5 ఇచ్చాడు. ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత నిష్పత్తి 2.5, ప్రస్తుత ఆస్తులు మనకు తెలియదు, ప్రస్తుత అప్పులు 80,000 మనం ఆల్రెడీ పైన లెక్కించాం దాని ఆధారంగా. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అడగుణకారం మనం చేసామనుకోండి, అడగుణకారం చేస్తే 2.5 ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు 80,000
ప్రస్తుతాస్తులు బై 80,000. ఇప్పుడు అడగుణకారం చేస్తే 1 ఇంటూ ప్రస్తుతాస్తులు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుతాస్తులు 80,000 ఇంటూ 2.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు. ప్రస్తుతాస్తులు 80,000 ఇంటూ 2.5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 2 లక్షలు రావడం అనేది జరిగింది. ప్రస్తుత ఆస్తులు వచ్చిన తర్వాత మనకి ద్రవ్యత్వ నిష్పత్తి ఇచ్చాడు. ద్రవ్యత్వ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యత్వ ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ద్రవ్యత్వ ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ద్రవ్యత్వ నిష్పత్తి అంటే ద్రవ్యత్వ ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. మనకి ద్రవ్యత్వ ఆస్తులు తెలియదు కానీ ప్రస్తుత అప్పులు తెలుసు. ఈ ద్రవ్యత్వ నిష్పత్తి లెక్కలో ఇచ్చాడు 1.5. 1.5 ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యత గల ఆస్తులు లేదా ద్రవ్యత్వ ఆస్తులు బై 80,000. ఇప్పుడు 1.5 బై 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అడగుణకారం చేసామనుకోండి 1 ఇంటూ ద్రవ్యత్వ ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యత్వ ఆస్తులు ఇంటూ 80,000 ఇంటూ 1.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000. అంటే ద్రవ్యత్వ ఆస్తులు ఎంత వచ్చినాయి అంటే 1,20,000 వచ్చింది. ఇప్పుడు సరుకు మనకి నెక్స్ట్ దీని నుంచి మనకి మొత్తం ఆస్తులు తెలుసు, ద్రవ్యత్వ ఆస్తులు తెలుసు. దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే సరుకును లెక్కించవచ్చు. సరుకు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ ద్రవ్యత్వ ఆస్తులు. సరుకు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ ద్రవ్యత్వ ఆస్తులు. దేర్ఫోర్ సరుకు ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు మైనస్ 1,20,000. సరుకు ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు మైనస్ 1,20,000. సరుకు ఈజ్ ఈక్వల్ టు 80,000. సరుకు ఈజ్ ఈక్వల్ టు 80,000 రావడం జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత స్థిరాస్తులకు యాజమాన్య నిధులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు 0.75 ఇచ్చాడు. కానీ ఇందులో మనకి ఏదీ తెలియదు, స్థిరాస్తులు తెలియదు, యాజమాన్య నిధులు కూడా తెలియదు. అట్లాంటప్పుడు దీనికి సబ్స్టిట్యూట్ ఫార్ములా ఉంది. అదేంటంటే స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.75 ఆర్ లేదా వర్కింగ్ క్యాపిటల్ ఆర్ మనకి ఆర్ ఇంకేంటంటే వర్కింగ్ క్యాపిటల్ బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.25. మనకి ఇచ్చింది ఏంటంటే స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.75 ఇచ్చాడు. కానీ దీని ప్రకారం కనుక్కోవడానికి మనకి స్థిరాస్తులు తెలియదు, యాజమాన్య నిధులు తెలియదు. కాబట్టి దీనికి సబ్స్టిట్యూట్గా మరొక ఫార్ములా ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.25. అంటే ఈ రెండు కలిపి ఒకటి అవుతాయి. స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు 0.75 అయితే వర్కింగ్ క్యాపిటల్ బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.25 కావడం అనేది జరుగుతుంది. అంటే ఇది కలిపి ఎంత అవుతాయి అంటే 1 అవుతాయి. ఇది కలిపి 1 అవుతాయి. మనకి స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు ఇచ్చాడు 0.75. ఇందులో మనం కనుక్కోవడానికి స్థిరాస్తులు లేవు, మన దగ్గర యాజమాన్య నిధులు లేవు. అందుకు సబ్స్టిట్యూట్గా మనం ఏ ఫార్ములా ఉపయోగిస్తూ ఉంటే వర్కింగ్ క్యాపిటల్ బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.25. వర్కింగ్ క్యాపిటల్ బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.25. ఇప్పుడు దీన్ని మనం తీసుకున్నట్లయితే మనకి వర్కింగ్ క్యాపిటల్ తెలుసు, లెక్కలో నిర్వహణ మూలధనం ఇచ్చాడు. చూడండి, వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు యాజమాన్య నిధులు బై స్థిరాస్తులు. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు యాజమాన్య నిధులు మైనస్ స్థిరాస్తులు అనే ఫార్ములా మనకు ఆల్రెడీ ఇంతకు ముందు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ 0.25 ఇదిగో ఈ 0.25ని ఇక్కడ తీసుకొచ్చాం. మనకి వర్కింగ్ క్యాపిటల్ అంటే మనకు తెలుసు, లెక్కలో ఇచ్చాడు. వర్కింగ్ క్యాపిటల్ అంటే నిర్వహణ మూలధనం 1,20,000 బై యాజమాన్య నిధులు మనకు తెలియదు, దాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు అడ్డగుణకారం చేసామనుకోండి 0.25 యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 1,20,000. దేర్ఫోర్ యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 1,20,000 బై 0.25. అడ్డగుణకారం చేయాలి దీంతోనూ అడ్డగుణకారం చేస్తే ఫ్రాక్షన్ ఎంత వస్తుందంటే యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 1,20,000 బై 0.25. దేర్ఫోర్ యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 4,80,000. దేర్ఫోర్ యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 4,80,000. నెక్స్ట్ మూలధనం. ఇప్పుడు ఈ యాజమాన్య నిధులు వచ్చినాయి. యాజమాన్య నిధులు వస్తే దాని నుంచి మనం మూలధనాన్ని లెక్కించవచ్చు. 7 మూలధనము ఈజ్ ఈక్వల్ టు యాజమాన్య నిధులు మైనస్ రిజర్వులు మిగుళ్ళు. ఈ రిజర్వులు మిగుళ్ళు లెక్కలో ఇచ్చాడు. యాజమాన్య నిధులు మనం పైన కట్టాం, 4,80,000 వచ్చింది. 4,80,000 నుంచి రిజర్వులు మిగుళ్ళు 80,000 తీసేస్తే 4 లక్షలు మూలధనం అనేది రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనకి యాజమాన్య నిధులు వచ్చినాయి కాబట్టి మనం ఈజీగా స్థిరాస్తులు లెక్కించవచ్చు. పైన చూడండి, ఈ నిష్పత్తి ఏముంది, స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.75. ఇందులో మనకేం తెలిసింది ఇప్పుడు కనుక్కోవడానికి? హలో శివ, ఫాలో అవుతున్నారా?
అవుతుందండి. ఇప్పుడు మనకి ఇది చూడండి, మనకి ఇది స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.75. ఈ నిష్పత్తి ప్రకారం మనకు లెక్కలో ఇచ్చాడు ఇది. కానీ దీని ప్రకారం మనం కనుక్కోవాలంటే మనకి ఈ స్థిరాస్తులు కానీ యాజమాన్య నిధులు కానీ మనకు తెలియాలి. కానీ అవి మనకు తెలియలేదు. ఉన్నాయి అక్కడ లెక్కలో ఇవ్వలేదు కదా, ఇవి ఇచ్చాడా? లెక్కలో ఇచ్చాడా? అవి ఇవ్వలేదు. ఎరా ఇవ్వలేదు సార్. అందుకని మనం ఏం చేస్తామంటే దీనికి సబ్స్టిట్యూట్గా ఇంకో ఫార్ములా ఉంటుంది. ఏంటంటే నిర్వహణ మూలధనము బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు, ఇది 75 అయితే ఇది 25% అవుతుంది. స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు 75% అయితే వర్కింగ్ క్యాపిటల్ బై యాజమాన్య నిధులు ఎంత అవుతుందంటే 25% అవుతుంది. అందుకనే 0.25 తీసుకున్నాం. దీని మనకి ఇందులో ఏం తెలుసు? వర్కింగ్ క్యాపిటల్ తెలుసు, అంతేనా ఎరా? అంతే సార్. వర్కింగ్ క్యాపిటల్ ఆధారంగా మనం ఏం తెలుసుకున్నాం? దీంతో యాజమాన్య నిధులు తెలుసుకున్నాం. యాజమాన్య నిధులు ఎంత వచ్చినాయి? యాజమాన్య నిధులు ఎంత వచ్చినాయి? 4 లక్షలు అండి. 4,80,000. 4,80,000. ఇప్పుడు ఈ యాజమాన్య నిధుల్లోంచి మనకి రిజర్వులు మిగులు తీసేస్తే మూలధనం వస్తుంది. మూలధనము ఈజ్ ఈక్వల్ టు యాజమాన్య నిధులు మైనస్ రిజర్వులు మిగుళ్ళు. మూలధనము ఈజ్ ఈక్వల్ టు యాజమాన్య నిధులు మైనస్ రిజర్వులు మిగుళ్ళు. 4,80,000 మైనస్ 80,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 లక్షలు. మూలధనము ఈజ్ ఈక్వల్ టు యాజమాన్య నిధులు మైనస్ రిజర్వులు మిగుళ్ళు దట్ ఈజ్ ఈక్వల్ టు 4,80,000 మైనస్ 80,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 లక్షలు. ఈ మూలధనం 4 లక్షలు వచ్చింది. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనకి ఇచ్చినటువంటి రేషియో స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు. ఇందులో మనకేం తెలుసు? ఇప్పుడు మనకేం తెలుసు ఇందులో? ఈ రేషియోలో మనకు తెలిసిందేంటి? యాజమాన్య నిధులు తెలుసు. అంటే ఏం కట్టాలి మనం దాని నుంచి? స్థిరాస్తులు కట్టాలి. ఇప్పుడు చూడండి, స్థిరాస్తులు ఎలా కడదాము? స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.75 లెక్కలో ఇచ్చాడు. ఇందులో మనకి స్థిరాస్తులు తెలియదు. ఏం తెలుసు? యాజమాన్య నిధులు తెలుసు. స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.75. ఇప్పుడు అడ్డగుణకారం చేయండి. 1 ఇంటూ స్థిరాస్తులు ఈజ్ ఈక్వల్ టు స్థిరాస్తులు యాజమాన్య నిధులు 4,80,000 ఇంటూ 0.75. 4,80,000 ఇంటూ 0.75 వేస్తే స్థిరాస్తులు మొత్తం ఎంత వస్తుందంటే 3,60,000 స్థిరాస్తులు రావడం అనేది జరిగింది. ఇది మనకి మన ఇచ్చినటువంటి లెక్క ప్రకారం మనకి కావలసినటువంటి నిష్పత్తులన్నింటినీ కూడా మనం లెక్కించాం. ఇందులో ఫస్ట్ ఏంటంటే జాగ్రత్తగా ఈ ప్రస్తుత అప్పులని లేదా ప్రస్తుత ఆస్తుల్ని కనుక్కోవడమే కొంచెం ఇబ్బంది. నిర్వహణ మూలధనము 1,20,000 ఇచ్చాడు. ఈ మనకి ప్రస్తుత నిష్పత్తి ఇచ్చాడు. ప్రస్తుత నిష్పత్తి ఎంత అంటే 2.5. నిర్వహణ మూలధనం అంటే ఏంటంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత నిష్పత్తి ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు 2.5 అంటే ఇట్ మీన్స్ 2.5:1. కాబట్టి నిర్వహణ మూలధనం ఏమవుతుందంటే ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. నిర్వహణ మూలధనము ఈజ్ ఈక్వల్ టు 2.5 మైనస్ 1. వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనము ఈజ్ ఈక్వల్ టు 1.5. ఇప్పుడు ఈ నిర్వహణ మూలధనం ఎంత? 1.5. 1.5 గాను లెక్కలో ఎంత ఇచ్చాడు? నిర్వహణ మూలధనం 1,20,000 అయితే ప్రస్తుత అప్పులు 1కి ఎంత? 1.5 నిర్వహణ మూలధనం అయితే దాని అమౌంట్ 1,20,000. ప్రస్తుత అప్పులు 1 అయితే ఎంత? ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు 1,20,000 డివైడెడ్ బై 1.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 80,000. ప్రస్తుత అప్పులు 80,000 వచ్చినాయి. ఈ ప్రస్తుత అప్పుల్లోంచి మనం ఏం చేయాలంటే బీఓడి తీసేస్తే ఇతర ప్రస్తుత అప్పులు వస్తాయి. ఇతర ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత అప్పులు మైనస్ బీఓడి దట్ ఈజ్ ఈక్వల్ టు 60,000 రావడం జరిగింది. ప్రస్తుత నిష్పత్తి మనకు తెలుసు 2.5. 2.5కి ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. 2.5 ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై 80,500. ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 80,000 ఇంటూ అడ్డగుణకారం చేస్తే 1 ఇంటూ ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 80,000 ఇంటూ 2.5. ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు. ప్రస్తుత ఆస్తులు 2 లక్షలు. ఇక నెక్స్ట్ 4వది ఏంటంటే ద్రవ్యత్వ నిష్పత్తి. ద్రవ్యత్వ ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ద్రవ్యత్వ నిష్పత్తి ద్రవ్యత్వ ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ద్రవ్యత్వ నిష్పత్తి లెక్కలో మనకి ఎంత ఇచ్చాడు? లిక్విడిటీ రేషియో చూడండి 1.5 ఇచ్చాడు. దేర్ఫోర్ ద్రవ్యత్వ నిష్పత్తి ఈ 1.5 ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యత్వ ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. మనకి ద్రవ్యత్వ ఆస్తులు తెలియదు, ప్రస్తుత అప్పులు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ ద్రవ్యత్వ నిష్పత్తి ఆధారంగా మనం ద్రవ్యత్వ ఆస్తులను లెక్కిస్తాం. ద్రవ్యత్వ ఆస్తులు ఈజ్ దీంటే 1 ఇంటూ అడ్డగుణకారం చేయాలి దీంతో మళ్ళీ అంటే ఇక్కడ 1.5 అంటే 1.5 బై డివైడెడ్ బై 1 అని అర్థం.
1.5 అంటే 1.5 డివైడెడ్ బై 1 అని అర్థం. కాబట్టి ఈ అడ్డగుణకారం చేసినట్లయితే అడ్డగుణకారం ఏమో వెళ్ళిపోయండి మధ్యలో 1.5ని బై 1.5:80,000 మల్టిప్లై చేయాలి. అదేవిధంగా 1 ఇంటూ ద్రవ్యత్వ ఆస్తులని మల్టిప్లై చేయాలి. therefore ద్రవ్యత్వ ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ 80,000 1.5 ఇంటూ 80,000. therefore ద్రవ్యత గల ఆస్తులు ఎంత వచ్చినాయంటే ద్రవ్యత్వ ఆస్తులు 1,20,000 వచ్చినాయి. ఈ ద్రవ్యత్వ ఆస్తులు వచ్చినాయి. అదేవిధంగా ప్రస్తుత ఆస్తులు కూడా రావడం జరిగింది. పైన మనం ప్రస్తుత ఆస్తులు 2 లక్షలు లెక్కించాం. ఇప్పుడేమో లిక్విడ్ అసెట్స్ 1,20,000 లెక్కించాం. దేర్ఫోర్ మనకేమో వీటి రెండింటి ద్వారా ఏం కట్టవచ్చు అంటే సరుకు కట్టవచ్చు. సరుకు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ ద్రవ్యత్వ ఆస్తులు. సరుకు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ ద్రవ్యత్వ ఆస్తులు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు మైనస్ 1,20,000. దట్ ఈజ్ ఈక్వల్ టు సరుకు 80,000 వచ్చింది. సరుకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.75 ఇచ్చాడు. స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.75 ఇవ్వడం అనేది జరిగింది. కానీ మనకి అందులో ఈ స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు మన ఈ నిష్పత్తిలో ఏదైనా ఒకటి తెలిస్తే మనం రెండేది కనుక్కోవడానికి సాధ్యపడుతుంది. కానీ ఇందులో స్థిరాస్తులు తెలియదు, యాజమాన్య నిధులు కూడా తెలియదు. అందుకనే మనం ఏం చేస్తామంటే ఇంకొక సబ్జెక్ట్ దీనికి ఇట్లా తెలియనప్పుడు దీనికి ప్రత్యామ్నాయ ఫార్ములా ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ బై ఓనర్షిప్ ఫండ్స్ లేదా ప్రొపరైటరీ ఫండ్స్. వర్కింగ్ క్యాపిటల్ బై ప్రొపరైటరీ ఫండ్స్. ఇది స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు 0.75 అయితే వర్కింగ్ క్యాపిటల్ బై యాజమాన్య నిధులు ఎంత అవుతుందంటే 0.25 అవటం జరిగింది. అది 75 ఉంటే ఇది 25 ఉంటుంది. రెండు కలిసి 100కి సరిపోవాలి. ఈ స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు అనేటువంటి సూత్రంలో మనకి స్థిరాస్తులు తెలియదు, యాజమాన్య నిధులు తెలియదు. కానీ మనకి దీనికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవడానికి వర్కింగ్ క్యాపిటల్ బై యాజమాన్య నిధులు 0.25 ఉంది. ఈ సూత్రంలో మనకేం తెలుసు అంటే వర్కింగ్ క్యాపిటల్ తెలుసు, నిర్వహణ మూలధనం తెలుసు. దాని ఆధారంగా మనం యాజమాన్య నిధులను లెక్కించవచ్చు. ఇదే సూత్రాన్ని 0.25 ఈజ్ ఈక్వల్ టు 1,20,000 దట్ మీన్స్ వర్కింగ్ క్యాపిటల్ బై యాజమాన్య నిధులు. ఇప్పుడు దీన్ని అడ్డగుణకారం చేస్తే యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 1,20,000 బై 0.25. దేర్ఫోర్ యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 4,80,000. యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 4,80,000. నెక్స్ట్ 7 మూలధనము ఈజ్ ఈక్వల్ టు మనకి యాజమాన్య నిధులు వచ్చినాయి. యాజమాన్య నిధులు అంటే వాటా మూలధనము ప్లస్ లాభ నష్టాల ఖాతా, క్రెడిట్ నిల్వ ప్లస్ రిజర్వులు మిగుళ్ళు. మనకి లెక్కలో రిజర్వులు మిగుళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏం తెలిసింది? యాజమాన్య నిధులు వచ్చినాయి. కాబట్టి మూలధనం కావాలంటే ఈ యాజమాన్య నిధుల్లోంచి రిజర్వులు మిగుళ్ళను తీసేస్తే, మూలధనం కావాలంటే ఈ యాజమాన్య నిధుల్లోంచి రిజర్వులు మైనస్ మిగుళ్ళు తీసేస్తే 4,80,000 మైనస్ 80,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 లక్షలు మూలధనం అనేది వచ్చింది. ఇక మూలధనం వచ్చిన తర్వాత మనం స్థిరాస్తులు యాజమాన్య నిధులు ఉన్నాయి కాబట్టి దీని ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే స్థిరాస్తుల నిష్పత్తి చూడండి. స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు 0.75. ఇందులో యాజమాన్య నిధులు తెలుసు. మనం దీని ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే స్థిరాస్తులను లెక్కించవచ్చు. స్థిరాస్తులు ఈజ్ ఎట్లా కడతాం చూడండి. స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు 0.75. దేర్ఫోర్ స్థిరాస్తులు మనకు తెలియదు, యాజమాన్య నిధులు తెలుసు. 4,80,000 ఈజ్ ఈక్వల్ టు 0.75. అడ్డగుణకారం చేస్తే స్థిరాస్తులు ఇంటూ 1 స్థిరాస్తులు 4,80,000 ఇంటూ 0.75 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే స్థిరాస్తులు 3,60,000 వస్తుంది. వీటి సహాయంతో మనం ఇప్పుడు ఆస్తిబులు బట్టి వేయచ్చు. చూడండి, స్థిరాస్తులు 3,60,000. పైన మనం సరుకు కట్టాం. పైన మనం సరుకు ఎక్కడో కట్టాం చూడండి. సరుకు ఇదిగోండి, సరుకు 80,000. అంటే ప్రస్తుత ఆస్తుల్లోంచి ద్రవ్యత్వ ఆస్తులు తీసేస్తే మనకి సరుకు ఇది వచ్చింది, 80,000 వచ్చింది. దీన్ని ఇప్పుడు ఇక్కడ ఆస్తిబులు బట్టీలో చూపిస్తాం చూడండి. ఆస్తిబులు బట్టీలో చూపించాం 80,000. ఆ తర్వాత ద్రవ్యత్వ ఆస్తులు ఈ 1,20,000 వచ్చినాయి. ఇవి 3 ఆస్తులు. ఇక అప్పుల వైపున మనం మూలధనం లెక్కలో లెక్కించాం. 4,80,000 నుంచి రిజర్వులు మిగులు తీసేస్తే మూలధనం వచ్చింది. రిజర్వులు మిగులు లెక్కలో ఇచ్చాడు 80,000. ప్రస్తుత బీఓడి అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 20,000 కూడా లెక్కలో ఇవ్వడం జరిగింది. ఇతర ప్రస్తుత అప్పులు మనం 60,000 కట్టాం. అంటే ప్రస్తుత అప్పులు 80,000 వచ్చినాయి. 80,000 నుంచి బీఓడి తీసేస్తే 60,000 వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేస్తే అప్పులు 5,60,000, ఆస్తులు కూడా 5,60,000. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లెక్క నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ లెక్క చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి జాగ్రత్తగా మీకు ఏమైనా డౌట్ ఉంటే మరలా అడగండి, మరలా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అరే డిఎస్కే అర్థమైందా? ఎరా డిఎస్కే, హలో, అర్థమైందా?
ఆహా. ఏంట్రా అర్థమైందా లేదురా? హలో, అర్థమైంది సార్. అర్థమైందా? ఇంకేమి డౌట్లు ఏమి లేవు కదా? లేవండి ఇందులో. ఆ, ఇందులో ఈ కీ పాయింట్ ఇది. ఈ లెక్క మొత్తానికి ఒకసారి నేను ఎక్కడో చేయబోయితే చాలాసార్లు రాలా. ఈ సూత్రం దీనికి ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఎలా చేయాలో నాకు 2-3 రోజులు నేను రిఫర్ చేస్తే కానీ అప్పుడు దీనికి బదులు ఈ సూత్రం వేయొచ్చు అనే విషయం తెలిసింది నాకు. నికరాస్తులు ఆర్ వర్కింగ్ క్యాపిటల్ బై యాజమాన్య నిధులు. ఇది తెలియకపోవడం వల్ల 3 రోజుల పాటు నేను ఈ లెక్కని సాల్వ్ చేయలేకపోయాం. ఆ తర్వాత రిఫర్ చేయగా ఇది దొరికింది. ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ ఇట్లా స్థిరాస్తులు బై యాజమాన్య నిధులు. మనకి ఇందులో స్థిరాస్తులు తెలియదు, యాజమాన్య నిధులు తెలియదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇది ఉపయోగించవచ్చు అనే విషయం రిఫర్ చేస్తే తెలిసింది. వర్కింగ్ క్యాపిటల్ బై యాజమాన్య నిధులు ఇది 75 అయితే ఇది 25 అవుతుంది. ఇప్పుడు దీని ఆధారంగా మనం ఏం చేసామంటే మనకి వర్కింగ్ క్యాపిటల్ తెలుసు కాబట్టి యాజమాన్య నిధులు కట్టాం. ఇక లెక్క అంతా కూడా చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. ఇదే కీ పాయింట్ ఇందులో ఉన్నది. ఈ స్థిరాస్తులు బై యాజమాన్య నిధులే అది కొంచెం కీ పాయింట్ కాబట్టి అది అందులో డౌట్ లేకపోతే మీకు అంతా కూడా అర్థమవుద్ది. ఎరా రే డిఎస్కే, హలో, అర్థమైందా? అర్థమైందండి. సరే, ఇక నెక్స్ట్ ఇంకో లెక్కకి వెళ్దాం అర్థమైతే. తర్వాత చూడండి, ఇంకో లెక్క చూడండి. మూడోది, ఈ క్రింది ఇచ్చిన నెక్స్ట్ లెక్క. ఈ క్రింది ఇచ్చిన వివరాలు జెడ్ లిమిటెడ్కు చెందినవి. 31/12/2017 నాటి ఆస్తిబుల్ పట్టీని తయారు చేయండి. ఈ క్రింది ఇచ్చిన వివరాలు జెడ్ లిమిటెడ్కి చెందినవి. 31/12/2017 నాటి ఆస్తిబుల్ పట్టీని తయారు చేయండి. ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 2:1. అదే శాతంలో చెప్తే 200% అవుతుంది. తర్వాత ప్రస్తుత అప్పులు 500 రూపాయలు. తర్వాత యాజమాన్య నిష్పత్తి అంటే ప్రొప్రైటరీ రేషియో 45%. స్థిరాస్తులకు యాజమాన్య నిష్పత్తి 200%. తర్వాత మొత్తం ఆస్తులు ఎంతంటే 10,000. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. చాలా సింపుల్గా ఉంటుంది. చాలా 5 మార్కులు కూడా ఇవ్వచ్చు ఇది. ఈ క్రింది ఇచ్చిన వివరాల నుంచి జెడ్ లిమిటెడ్కి చెందినటువంటి 31/12/2017 నాటి ఆస్తిబుల్ పట్టీని తయారు చేయండి అన్నాడు. ప్రస్తుత నిష్పత్తి 2:1 ఆర్ 200%. ప్రస్తుత అప్పులు 500 ఇచ్చాడు. యాజమాన్య నిష్పత్తి 45%. స్థిరాస్తులకు యాజమాన్య నిష్పత్తి 200. మొత్తం ఆస్తులు 10,000 రూపాయలు. ఇవి ఇచ్చాడు మనకి ఇచ్చింది. ప్రస్తుత నిష్పత్తి ఆధారంగా మనం ఏం కట్టవచ్చు? మనకు ప్రస్తుత అప్పులు తెలుసు, అంతేనా? ఇందులో మనకు తెలిసిందేంటి ఎరా? ప్రస్తుత అప్పుల ఆధారంగా మనం ఏం కట్టవచ్చు? ప్రస్తుత నిష్పత్తి తెలుసు, ప్రస్తుత నిష్పత్తి మనకు తెలుసు, ప్రస్తుత అప్పులు తెలుసు. వెరీ గుడ్. ప్రస్తుత ఆస్తులు మనం కడతాం. ఇది చూడండి కింద. ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు సిఏ అంటే కరెంట్ అసెట్స్ బై సిఏఎల్ అంటే కరెంట్ లైబిలిటీస్. ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు ఇంటూ శాతంలో ఇచ్చాడు కాబట్టి 100 వేసా నేను. శాతంలో అయిపోతే 100 అవసరం లేక 200% అన్నాడు కదా, అందుకని 100 వేసా. ఇప్పుడు చూడండి మనకి ఇందులో ఏం తెలియదు. మనకి ప్రస్తుత ఆస్తులు తెలియదు. ప్రస్తుత ఆస్తులు తెలియని దాన్ని ఎక్స్ అనుకోండి. x/500 ఈజ్ ఈక్వల్ x/500 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మొత్తం 200 వస్తుంది, అంతేనా? ఎరా 200% అన్నాడు కదా, 200 వస్తుంది ఎరా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే 100 ఇంటూ ఎక్స్, ఈ రెండు హెచ్చించండి. 100 ఇంటూ ఎక్స్ ఏమవుతుందంటే 100x అవుతుంది. 500, ఈ 500ని 200 పెట్టి హెచ్చించండి, 10,000 అవుతుంది. 100x ఈజ్ ఈక్వల్ టు 10,000. అర్థమైంది? ఇది ఎక్స్ అని 100 పెట్టి ఎక్కిస్తే 100x వస్తుంది. ఈ 500ని 200 పెట్టి ఎక్కిస్తే 1,00,000 రూపాయలు వస్తుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 రూపాయలు బై 100. ఈ 2 సున్నాలు కొట్టేస్తే పై 2 సున్నాలు కింద 2 సున్నాలు కొట్టేస్తే ఎంత వస్తుందండి? 1,000 రూపాయలు వస్తుంది. ఏంటిదంటే ప్రస్తుత ఆస్తులు 1,000 రూపాయలు. వస్తుంది. ఇక రెండోది ఏంటంటే యాజమాన్య నిధులు కనుగొనుట. యాజమాన్య నిధులు అంటే ప్రొపరైటరీ ఫండ్. యాజమాన్య నిధులు కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే యాజమాన్య నిధులను కనుక్కోవడానికి యాజమాన్య నిష్పత్తి మనం లెక్కిస్తాం. యాజమాన్య నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు షేర్ హోల్డర్స్ ఫండ్ బై టోటల్ అసెట్స్ ఇంటూ ఇక్కడ ఏంటంటే శాతంలో ఇచ్చాడు. యాజమాన్య నిష్పత్తి మూడోది శాతంలో ఇచ్చాడు, 45% అన్నాడు. అందుకనే 100 తీసుకున్నాం మనం. 100 వాటాదారుల నిధులు బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. ఇప్పుడు యాజమాన్య నిష్పత్తి 45 ఈజ్ ఈక్వల్ టు మనకి వాటాదారుల నిధులు తెలియదు, మనకేం తెలుసు? మొత్తం ఆస్తులు తెలుసు. అంటే మొత్తం ఆస్తులు అంటే
ఎంత ఇది మొత్తం ఆస్తులు లెక్కలో ఇచ్చాడు చూడండి 10,000. లాస్ట్ పాయింట్లో ఇచ్చాడు 5వ పాయింట్, మొత్తం ఆస్తులు 10,000 ఇచ్చాడు. వాటాదారుల నిధులు బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. మనకి వాటాదారుల నిధులు తెలియదు, మొత్తం ఆస్తులు తెలుసు, 10,000 వేసాం ఇంటూ 100. ఇప్పుడు దీన్ని 100 ఇంటూ వాటాదారుల నిధులు హెచ్చించండి. 100 ఇంటూ డాట్ పెట్టా, చుక్క పెట్టా, చుక్క అంటే ఇంటూ అని అర్థం. 100 ఇంటూ వాటాదారుల నిధులు ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 45. దేర్ఫోర్ ఇప్పుడు ఈ 100ని ఇవతలు తీసుకొచ్చేయండి. వాటాదారుల నిధులు ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 45/100. 10,000 ఇంటూ 45 అంటే 4,50,000. 4,50,000 డివైడెడ్ బై 100. లేదా ఈ 2 సున్నాలు మనం క్యాన్సిల్ చేస్తే 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 100 ఇంటూ 45 4,500 మిగిలింది. వాటాదారుల నిధులు 4,500. ఇక మూడోది ఏంటంటే స్థిరాస్తులను కనుక్కోవడం. స్థిరాస్తులకు లెక్కలో ఇచ్చారు చూడండి. స్థిరాస్తులకు యాజమాన్య నిష్పత్తి 200% అన్నాడు. మనకి ఇందులో ఏం తెలిసినాయి? యాజమాన్య నిధులు తెలిసినాయి. దీని ఆధారంగా మనం ఏం చేయొచ్చు? స్థిరాస్తులను కనుక్కోవచ్చు. స్థిరాస్తులకు యాజమాన్య నిష్పత్తి ఇవి మనకి ఎంత వచ్చినాయి? 4,500 వచ్చినాయి. వాటాదారుల నిధులు అన్నా యాజమాన్య నిధులు అన్నా కూడా ఒకటే. వాటాదారుల నిధులు అన్నా యాజమాన్య నిధులు అన్నా కూడా ఒకటే. ఇప్పుడు స్థిరాస్తులకు యాజమాన్య నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్థిరాస్తులు బై వాటాదారుల నిధులు ఇంటూ 100. స్థిరాస్తులకు యాజమాన్య నిష్పత్తి 200% అన్నాడు. ఈ 100 ఇక్కడ వేసాం, అందుకని ఇక్కడ 200 మాత్రమే చూపించాం. ఈజ్ ఈక్వల్ టు స్థిరాస్తులు బై 4,500 ఇంటూ 100. ఇప్పుడు స్థిరాస్తులు ఇంటూ 100 హెచ్చించండి. ఏమవుతుందంటే 100 స్థిరాస్తులు అవుతుంది. 2,000 ఇంటూ 200 ఇంటూ 4,500 హెచ్చించండి. 4,500 ఇంటూ 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 స్థిరాస్తులు ఈజ్ ఈక్వల్ టు 4,500 ఇంటూ 200. దేర్ఫోర్ స్థిరాస్తులు ఈజ్ ఈక్వల్ టు ఈ 100 ఇటు తీసుకొచ్చేయండి. ఇక్కడ ఏం చేస్తుందంటే మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇక్కడికి వస్తే డివిజన్ చేస్తుంది. 4,500 ఇంటూ 2,000 డివైడెడ్ బై 100. ఈ 100ను ఈ సున్నాలు, ఈ 2 సున్నాలు, అదేవిధంగా ఈ 2 సున్నాలు ఏం చేయాలంటే కొట్టేసేయండి. కొట్టేస్తే మనకి ఏం మిగిలిందంటే 4,500 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 9,000 మిగిలింది. స్థిరాస్తులు 9,000 వచ్చినాయి. ఇప్పుడు దీని సాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఆస్తిబులు పెట్టేయచ్చు. 31/12/2017 నాటి ఆస్తిబులు బట్టి ప్రస్తుత ఆస్తులు మనం ఫస్ట్ కట్టినటువంటి పాయింట్ 1000. ప్రస్తుత ఆస్తులు 1000 వచ్చినాయి. ఆ తర్వాత స్థిరాస్తులు ఇప్పుడు మనం చివరి కట్టాం, ఇదిగోండి 9,000 స్థిరాస్తులు వేసాం. ఇక వాటా మూలధనం అంటే యాజమాన్య నిధులు. వాటా మూలధనం అన్న యాజమాన్య నిధులు అన్న ఒకటే. ఇదిగోండి 4,500 వాటా మూలధనం లేదా యాజమాన్య నిధులు 4,500. ఈ 4,500 రావడం జరిగింది. తర్వాత ప్రస్తుత అప్పులు లెక్కలో వాడే ఇచ్చాడు 500 వేసాం. ఇక మనకి ఇంకా కనుక్కోవడానికి మన దగ్గర ఏమీ లేవు. అందుకని ఏం చేస్తామని ఇవి ఆస్తుల వైపు కూడితే 10,000 వచ్చింది. దీన్ని అప్పుల వైపు తీసుకొచ్చాం, 10,000 వచ్చింది. అందులోంచి ఈ వాటా మూలధనం అంటే యాజమాన్య నిధులు 4,500, ప్రస్తుత అప్పులు 500 తీసేస్తే మిగిలినది ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ లైబిలిటీస్, దీర్ఘకాలిక రుణాలు. ఈ 5,000 రూపాయలు నిలవ తెలిసి 5,000 వచ్చింది. దాన్ని ఏమని రాయాలంటే దీర్ఘకాలిక రుణాలు అని రాస్తాం. దాంతో ఆస్తిబులు బట్టి టాలీ అయిపోవడం అనేది జరిగింది. ఏమైనా డౌట్ ఉంటే ఇది చెప్పండి ఇందులో. హలో డౌట్ ఏమన్నా ఉందా? అర్థమైందా? అది మిగతా వాళ్ళు చూడండి, ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. ఇది కూడా ఒకసారి ఇచ్చాడు, 10 మార్కులకి ఇచ్చాడు ఈ లెక్క. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటి చెప్పండి. సరే, లేకపోతే నెక్స్ట్ ఇంకో లెక్క ఉంది. ఆ లెక్క టైం అయిపోవచ్చింది కానీ తర్వాత చూద్దాం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏమైనా చేయగలిగితే చేయండి. చూడండి ప్రాబ్లం. ప్రిపేర్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫ్రమ్ ద గివెన్ డేటా. ఈ క్రింది ఇచ్చినటువంటి దత్తాంశం నుంచి ఇప్పుడు చూడండి వర్తకపు లాభ నష్టాల ఖాతా. ఇంతకు ముందు వరకు మనం ఆస్తిబులు బట్టి మాత్రమే అడిగేవాడు, బ్యాలెన్స్ షీట్ మాత్రమే వేయమనేవాడు. ఈ లెక్కలో వర్తకపు లాభ నష్టాల ఖాతా కూడా వేయమన్నాడు. వర్తకపు లాభ నష్టాల ఖాతా, ఆస్తిబులు బట్టి రెండూ తయారు చేయమన్నాడు. గ్రాస్ ప్రాఫిట్ రేషియో 25%. సేల్స్ బై ఇన్వెంటరీ, సేల్స్ అంటే అమ్మకాలు బై ఇన్వెంటరీ అంటే సరుకు 8. ఆ తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ బై టోటల్ క్యాపిటల్ లేదా క్యాపిటల్ 3/2. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ 15,000. నెట్ ప్రాఫిట్ రేషియో నికర లాభ నిష్పత్తి 20%. ఫిక్స్డ్ అసెట్స్ బై కరెంట్ అసెట్స్ 3/4. క్యాపిటల్ బై ఓనర్షిప్
క్యాపిటల్ బై అవుట్ సైడర్ లైబిలిటీస్, మూలధనము బై బహిర్గత అప్పులు. అవుట్ సైడర్ లైబిలిటీస్ అంటే బహిర్గత అప్పులు, మూలధనము బై బహిర్గత అప్పులు, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/5. క్లోజింగ్ స్టాక్ 2 lakhs. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. క్రింది ఇచ్చినటువంటి వివరాల సహాయంతో వర్తక లాభ నష్టాల ఖాతాను మరియు ఆస్తిబులు బట్టీని తయారు చేయండి అన్నాడు. ఇంత పూర్వం మనం ఇంతగా 2-3 రోజుల నుంచి ఓన్లీ ఆస్తిబులు బట్టి ఎట్లా తయారు చేయాలి, డేటా ఇచ్చినట్లయితే ఆస్తిబులు బట్టి ఎలా తయారు చేయాలి అనేటువంటి లెక్కలు మాత్రమే చేసాం. అంతేనా ఇరా డిఎస్కే? అంతేనండి. ఇవాళ లెక్కలో ఏమంటున్నాడంటే మనకి వర్తకపు లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తిబులు బట్టి కూడా తయారు చేయాలి. ఎలా తయారు చేయాలో ఈ లెక్కలో మనం చూస్తే తెలుస్తుంది. మనకి ఫస్ట్ ఏమిచ్చాడు, వర్తకపు లాభ నష్టాల ఖాతా తయారు చేయాలంటే అమ్మకాలు కావాలి, అమ్మిన సరుకులు వ్యయం కావాలి, ప్రత్యక్ష ఖర్చులు వర్తక ఖాతాలో డెబిట్ చేసే ఖర్చుల్ని ప్రత్యక్ష ఖర్చులు అంటాం, అవి కావాలి. తర్వాత పరోక్ష ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసే ఖర్చులని ఏమనిపిస్తామంటే పరోక్ష ఖర్చులు అంటాం, ఆ పరోక్ష ఖర్చులు కావాలి. ఆ తర్వాత ఇంకా అమ్మకాలు కావాలి, ముగింపు సరుకులే ఉంది, తర్వాత అమ్మిన సరుకుల వ్యయం కావాలి, నికర లాభం కావాలి, స్థూల లాభం కావాలి, ఇవన్నీ కూడా కావాలి. తర్వాత ఆస్తిబులు బట్టికి సంబంధించినటువంటి ఆస్తులు అంశాలన్నీ కూడా కావాలి. ముందు మనకి ఇట్లాంటి ఇచ్చినప్పుడు ఫస్ట్ మన అమ్మకాలు కనిపెట్టాలి. అమ్మకాలు బట్టి కనిపెట్టినట్లయితే ఒక్కొక్కటి మనకి కనిపెట్టడం సాధ్యపడుతుంది. స్థూల లాభ నిష్పత్తి ఎంత అన్నాడు మనకి? స్థూల లాభ నిష్పత్తి 25% అన్నాడు. స్థూల లాభ నిష్పత్తి 25% అన్నాడు. తర్వాత నెక్స్ట్ పర్సెంటేజ్ చూడండి, నెక్స్ట్ నిష్పత్తి ఏమన్నాడు? అమ్మకాలు బై ఇన్వెంటరీ అన్నాడు. అమ్మకాలు బై ఇన్వెంటరీ ఎంత అన్నాడు? ఎంత అన్నాడు రా? రెండోది అమ్మకాలు బై ఇన్వెంటరీ ఎంత? 8. ఇందులో మనకేం తెలుసురా? అమ్మకాలు బై ఇన్వెంటరీ అంటే ఇందులో మనకేమైనా తెలుసా? అమ్మకాలు తెలుసా, ఇన్వెంటరీ ఏమైనా తెలుసా? అమ్మకాలు ఎక్కడ తెలుసు నీకు? ఎక్కడ ఉన్నాయి అమ్మకాలు? ఎక్కడ ఇచ్చాడు? ఇన్వెంటరీ తెలుసు. ఇన్వెంటరీ అంటే 8. ఇన్వెంటరీ అంటే ఏంటి? అది స్టాక్. ఇన్వెంటరీ అంటే నథింగ్ బట్ స్టాక్. స్టాక్ అంటే ముగింపు సరుకుని తీసుకోవాలి. ఇక్కడ 2 లక్షలు ముగింపు సరుకు ఇచ్చాడు. చూడండి లాస్ట్ పాయింట్, 2 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ చూడండి అమ్మకాలు మనకు తెలియదు. అమ్మకాలు బై ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు 8. దేర్ఫోర్ అమ్మకాలు అలా ఉంచి ఇన్వెంటరీ 2 లక్షలు తీసుకోండి. ఇన్వెంటరీ అంటే సరుకు, ముగింపు సరుకు, బై ఈజ్ ఈక్వల్ టు 8. 8 అంటే 8/1 అని అర్థం. 8 అంటే 8/1 అని అర్థం. ఇది అడ్డగుణకారం చేస్తే 1 ఇంటూ అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు 2 లక్షలు ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 లక్షలు. అమ్మకాలు ఎంత వచ్చినాయి? 16 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఈ అమ్మకాలు వచ్చినాయి కాబట్టి రెండోది ఏంటంటే స్థూల లాభం కనుక్కోవచ్చు. ఈ స్థూల లాభ శాతం ఎంత అన్నాడు? స్థూల లాభ శాతం 25% అన్నాడు. స్థూల లాభం దేని మీద కడతాం? అమ్మకాల మీద కడతాం. అమ్మకాలు ఎంత ఉన్నాయంటే 16 లక్షలు. స్థూల లాభాన్ని కనుగొనుట అమ్మకాలు ఇంటూ 25/100. దేర్ఫోర్ 16 లక్షలు ఇంటూ 25/100 4 లక్షలు స్థూల లాభం వచ్చింది. అమ్మకాలలోంచి స్థూల లాభం తీసేస్తే మనకేమొస్తుంది? అమ్మకాలలోంచి స్థూల లాభం తీసేస్తే మనకేమొస్తుంది రా రే డిఎస్కే అరే? అమ్మకాలలోంచి స్థూల లాభం తీసేస్తే మనకేమొస్తుంది? అమ్మిన సరుకులు వేయము. మనకి కొనుగోలు లభ్యం కానప్పుడు అమ్మిన సరుకులు వేయాన్నే కొనుగోలుగా తీసుకుంటాం. అమ్మిన సరుకుల వ్యయము ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ స్థూల లాభం. 16 లక్షల అమ్మకాలు ఉన్నాయి, అందులోంచి స్థూల లాభం 4 లక్షలు తీసేస్తే అమ్మిన సరుకుల వ్యయం 12 లక్షలు వచ్చింది. తర్వాత నికర లాభాన్ని కనుక్కోవాలి. నికర లాభము నికర లాభం 20% ఇచ్చాడు. అమ్మకాలు ఇంటూ 20/100 16 లక్షలు ఇంటూ 20/100 3,20,000 ఇచ్చాడు. నెక్స్ట్ పరోక్ష ఖర్చులు స్థూల లాభము మైనస్ నికర లాభం. ఇవి ప్రత్యక్ష ఖర్చులు, పరోక్ష ఖర్చులు కాదు, ప్రత్యక్ష ఖర్చులు. ఇవి ప్రత్యక్ష ఖర్చులు. ఇవి ఏమవుతాయంటే పరోక్ష ఖర్చులేలే. స్థూల లాభం పరోక్ష ఖర్చులు, స్థూల లాభము మైనస్ నికర లాభం దట్ ఈజ్ ఈక్వల్ టు 80,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 80,000. టైం అయిపోతుందిరా, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతాది. ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, కుదిరితే మీరు చేయండి, లేకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేస్తా రేపు పొద్దున మళ్ళీ చెప్తా. ట్రై చేయండి. మీరు నోట్స్ అంతా చూసి మీరు ట్రై చేసి నాకు చెప్పాలి రేపు పొద్దున మీకు ఎక్కడెక్కడ డౌట్లు ఉన్నాయో. ఈ లెక్క బాగా అధ్యయనం చేసి రెడీగా ఉన్నాను క్లాస్కి. రేపు మీకు ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ నన్ను అడగని, నేను చెప్తాను ముందు. ఏంటి చేయాలి, తప్పనిసరిగా చేయాలి. టైం అయిపోయింది.